సో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ 21 మండల్స్ ఆల్మోస్ట్ అన్ని తిరుగుతుంటాం, అందుకనే స్పెసిఫిక్ విలేజ్ కూడా అడిగినా. మిగతా వాళ్ళు వికారాబాదా? సో ఇక్కడే ఉంటున్నారా? అప్ అండ్ డౌన్ ఎవరు? పర్లేదు ఏం భయపడదు. ఇప్పుడు తలకొండపల్లి ఆమనుకో వెళ్ళి రాలేదు, కొందరు కూడా లాంగే. సో మీరు కన్ఫర్మ్ అవ్వడానికి ఇక్కడే రావడం, మీరు వెళ్ళి రావచ్చు. మీకు కూడా బర్డనే, ఆప్షన్ ఇచ్చినా కూడా మీకు బర్డన్ వెళ్ళి రావడం. ఎనీహో అంటే టైమింగ్స్ అది మీకు సెట్ అవ్వాలి కదా, మీవే టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ అంతా బాగుందమ్మా అకామిడేషన్ అది? ఎన్ని డేస్ అయింది నేర్చుకుంటే? ఆల్రెడీ మీకు టచ్ ఉందా? ఇక్కడే ఫ్రెష్ మరి అప్పుడే బ్లౌజ్ డ్రెస్లు కుట్టేస్తున్నారు? ఓ నైస్. సో ద ఆల్ క్రెడిట్ గోస్ టు యువర్ మేడమా? ఒకసారి మేడం పేరు మీద క్లాప్స్. చాలా రోజులైందమ్మా, ఎంత సంతోషంగా ఉందో అసలు. మేము మా కమ్యూనిటీకి నేర్పించి మర్చిపోయారు, ఇప్పుడు క్లాస్ అలా కొట్టలేదు. ఇది కూడా చెప్పారా? సో ఏమేమి నేర్చుకున్నారు? ఫస్ట్ బ్లౌజా? ఫస్ట్ మెజర్మెంట్స్ ఫస్ట్. ఓకే, చిన్న పామకి ఫ్రాక్ అలా కుట్టారా? పెట్టికోట్. ఓకే, తర్వాత చూపించండి అమ్మా, అటు పైనకి ఎక్కండి. మెజర్మెంట్స్ మేడం. చూపిస్తుంది మేడం, వేసుకొని చూపిస్తుంది చూడండి. దీనికి ఎలాస్టిక్ ఏం లేదు మేడం, డైరెక్ట్ మనం స్కర్ట్కి దోపేసుకుని సరిపో. ఐ థింక్ అన్నిట్లో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది అందరూ ఇది కొట్టుకుంటారు. ఇదంతా కట్టుకోవడం చాలా ఇబ్బంది. మా పిల్లలు అంటారు అన్నట్టు, మా పాప మీకు రెడీమేడ్ ఉన్నది కొనిస్తాము, రోజు నీ బాధ లేకపోతున్నాం అంటారు. అందుకని మీరు అందరూ ఇదే ఫస్ట్ కుట్టుకుంటారు. అదేనా మీరు కూడా? అదేనా? చాలా తొందరగా నేర్చుకున్నాము. మొత్తం ఎన్ని రోజులు ట్రైనింగ్? 30 days మేడం. లేదు మేడం, మనకు బ్యాంక్ వాళ్ళే దాదాపు ఒక 50,000 ఎబో అయింది మెటీరియల్కి. అంటే డిఫరెంట్ టైప్స్ క్లాత్ అనమాట. ఓన్లీ కాటన్ కాకుండా ఒక్కో మోడల్కి ఒక్కో రకమైన క్లాత్ ఇవ్వడం జరిగింది. నెట్టెడ్, బనారస్, ప్లెయిన్ క్లాత్, సిమ్మర్ క్లాత్, ఆల్ టైప్స్. ఎస్, అన్నీ కూడాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని వెరైటీ టైప్స్ ఉన్నాయో. ఇంకా కూడా ఉన్నాయి మేడం. అది చాలా, అంటే ఇప్పుడు శారీస్ కూడా అలా వస్తున్నాయి అన్నమాట, కుచ్చుల శారీస్. అది కూడా మేడం, అది కూడా ఉంది. వీళ్ళకి ఏదైతే న్యూ మోడల్ వస్తుందో న్యూ మోడల్ ఖచ్చితంగా, అంటే ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కొంచెము అంటే ఫోల్డింగ్ నీట్గా చేయడము, మిషన్ దొక్కడం వచ్చిందంటే ఇంకా తరమడమే. కుట్టిన ఫ్రాక్స్ ఇంకా చూపించండి. అది అనార్కలి మోడల్ స్కర్ట్, డిఫరెంట్ ఫ్రాక్స్, అంబ్రెల్లా, ఇలా స్కర్ట్స్, అంటే మొత్తం డిఫరెంట్ టైప్స్ అన్నమాట. ఇది అంబ్రెల్లా, అది ఏమో ఆఫ్ అండ్ ఆఫ్, అంటే అనార్కలి అండ్ అక్కడ ఫ్రాక్ చూపించమ్మా. ఆ ఫ్రాక్ ఇది స్కర్ట్ బ్లౌజ్ మేడం. ఇది స్కర్ట్ బ్లౌజ్. ఇది ఇప్పుడు మోడల్ మన బయట చిన్నపిల్లలకి రెడీమేడ్ లాగా, ఇంకా సేమ్ రెడీమేడ్ ప్రింట్ స్కర్ట్ పెట్టేసి ఇంకా అవుతుంది మేడం అది. క్రాప్ టాప్.
అంటే అందులో కొంచెం డిఫరెంట్ కటింగ్స్ అనేటివి డిఫరెంట్. ఏదైనా 5 టైప్స్ మేడం. స్కర్ట్స్ 5 టైప్స్, ఫ్రాక్స్ 5 టైప్స్, బ్లౌజ్లో 5 టైప్స్, అలా అన్నీ కూడా 5 టైప్స్. పైన బ్లౌజ్ ఇంకా అవ్వలేదు. బ్లౌజ్ పంజాబ్ డ్రెస్ ఒకటి ఉంది. ఇంకా ఇవన్నీ వీళ్ళు మంచిగా నీట్గా వేసినట్టయితే అవి ఈజీ అన్నమాట. మనకి ఫినిషింగ్ అంతా ఇక్కడే వస్తుంది. ప్లేట్స్ పెట్టడం కానివ్వండి, ఫోల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ వస్తే తర్వాత మనకు బ్లౌజ్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పేపర్ కటింగ్, ప్రతి ఐటెం 10 టైమ్స్ కటింగ్ చేపిస్తాము. తర్వాత వాళ్ళే సొంతంగా క్లాత్ కట్ చేసుకోవాలి, వాళ్ళే కుట్టేసుకోవాలి, మళ్ళీ వాళ్ళ మెజర్మెంట్స్ ఖచ్చితంగా కొలతలే మేడం. లేదు మొత్తం బాడీ మెజర్మెంట్స్ క్లాస్, మొత్తం బాడీ మెజర్మెంట్స్. మనం ఇక్కడ ఒక నంబర్ చెప్పంగానే అందరూ నంబర్ ఎవరిది వాళ్ళు వేసేసుకుంటారు. ఇక్కడ మీకు ఎంత అయితే నంబర్ వస్తుందో అంత వేసేసుకోండి అంటే ఎవరిది వాళ్ళు కుట్టుకున్నప్పుడు వాళ్ళ కొలతలు వాళ్ళు నంబర్ వేసేసుకొని లైన్ వేసేసి కట్ చేయడమే. ఇంకా అందరికీ కూడా 1:1 అన్ని టూల్ కిట్ కూడా ఇచ్చాం కదా మేడం. అంటే సీజర్స్ కానివ్వండి, బాబిన్స్ కానివ్వండి, స్కేల్స్ 3-4 టైప్స్ అలా. ఒక మంచి ఆపర్చునిటీ అమ్మా. అంటే ఇది ఫస్ట్ ఎవరికో కాదు, మన ఇంట్లో మనం కుట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య మేము కూడా అదే పనిలో ఉన్నాం. మనకి గవర్నమెంట్ స్కూల్స్లో యూనిఫామ్ ఉంటుంది. యూనిఫామ్ ఫ్రీగా ఇస్తారు కదా, ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. ఆ యూనిఫామ్ స్టిచ్చింగ్ కూడా ఎవరెవరితోనో కుట్టించేవారు. సో ఈసారి ఈ ఇయర్ మన ఎస్ఎస్జి మెంబర్స్తో కుట్టిందని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో ఆ క్రమంలో మేమంతా ఇప్పుడు అన్ని మండలాలు, విలేజెస్ వెళ్ళి ఎవరైతే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళ నేమ్స్ తీసుకొని వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనకి చూస్తే మన డిస్ట్రిక్ట్ ఒకటి ఈచ్ మండల్ చూసుకుంటే మనకి 3,000-4,000 స్టూడెంట్స్ ఉంటున్నారు ఒక్కొక్క మండలంలో. సో వాళ్ళకి 2 pairs అంటే 3,500 అంటే 7,000 pairs చూడండి. అది మనము ఇప్పుడు జూన్లో స్కూల్ ఉందంటే ఇప్పుడు ఒక స్టార్ట్ చేస్తాం. ఏప్రిల్ అండ్ మే టైంలో మనం కుట్టించి ఇవ్వాలి, క్లాత్ ఇస్తారు. ఓకే, సో అది కూడా ఒక ఆపర్చునిటీ. ఇప్పుడు అందరినీ పిలుస్తుంటే బాగుంది మీకు ఇప్పుడు ఇవన్నీ వచ్చు కదా. మనము ఎక్కువ లేడీస్ ఓరియంటెడ్ మనం నేర్చుకుంటాం, కానీ స్కూల్ డ్రెస్ అనగానే ప్యాంట్, షర్ట్, స్కర్ట్ అంటే ఓకే, అండ్ షర్ట్ కూడా వాళ్ళ షర్ట్ కూడా మేడం స్కూల్ యూనిఫామ్ కంపల్సరీ. వెరీ గుడ్. అయితే బాయ్స్ అయితే నెక్కర్ ప్యాంట్ అడుగుతున్నారు. సో అందరు మెంబర్స్ ఏంటంటే ఏదైనా కుడతాం కానీ ఆ ప్యాంటును ఆ నెక్కర్ మాకు అసలు టచ్ లేదు అంటున్నారు. అంటే మీరు ఇవన్నీ ఎక్స్పర్ట్ కదమ్మా, అవి కూడా ఒక 2 రోజుల్లో నేర్చుకోండి. ఇప్పుడు మనకు వర్క్ ఇస్తే హోల్ అంటే ప్యాకేజ్ వరకు మనం చేయాలి. గర్ల్స్ నేను కుడతాను, బాయ్స్ నేను కుట్టలేను, షర్ట్ మేడం అది మొత్తం నేర్చుకోవాలి. సో అది ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ. నెక్కర్ కూడా ఉంటే చూపించండి మీ దగ్గర. ప్రతి ఒక్కరు నెక్కర్ 1:1 కుట్టారు. నెక్కరు, షార్ట్. అందుకే నేను ఒకటి అంటే బయట మన మెంబర్స్ అన్ని నేర్చుకోరు కదా. సో అదొక ఆపర్చునిటీ మీకు. ఒకసారి యూనిఫామ్ కుట్టారంటే మనకి ఆల్ టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళని కూడా బయటకు రమ్మనమ్మా. ఓకే, సో అది కూడా ఇప్పుడు ఒక ఆపర్చునిటీ. మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు కూడా తెలుసుకోండి. 5 years వరకు మేడం. అది 5 years బాబుకి యూనిఫామ్ అనమాట, షార్ట్ అండ్ నెక్కరు. అంటే మనకు క్లాత్ మనకి ఇక్కడ మీటర్ క్లాత్ ఇస్తామన్నమాట. ఆ క్లాత్లో ఇంకా వాళ్ళకి ఎంత ఏజ్ వాళ్ళకి అవుద్దో అదొక ఆపర్చునిటీ. మీరు ఓన్గా కుట్టుకోవచ్చు, మీరు ఊర్లో ఉన్న పక్కన వాళ్ళే కుట్టచ్చు. ఓకే, ఏమన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. ఇది ఒకటి ఎస్ఎస్జి మెంబర్స్కి మన డిఆర్డీఏ తరఫున కూడా ఈ ఆర్డర్ ఒకటి వస్తుంది. ఇప్పుడే ఫస్ట్ టైం. ఈసారి సక్సెస్ చేస్తే మేము అనుకోవడం ఏంటంటే ఈ కొత్త గవర్నమెంట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ 5 years అయితే గ్యారంటీ అని చెప్తుంది. ఒకసారి కుడితే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళకి యూనిఫామ్ ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్స్కి యూనిఫామ్ ఉంటుంది కదా. ఆ యూనిఫామ్ అంతా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో నేర్చుకోండి మంచిగా, మీకు మా వైపు నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. ఓకేనా, ఆల్ ద బెస్ట్. అండ్ అందరూ కూడా మంచి టైలర్స్గా అవ్వాలని మా విషెస్, బెస్ట్ విషెస్. ఎబో 18 years అంటే ఒకటి ఎస్ఎస్జిలో జాయిన్ అవ్వాలంటే మ్యారీడ్ అని అంటారు. సో నేను ఇంకా ఏమంటున్నానంటే మ్యారీడ్ అనేది ఇంపార్టెంటే. అలా ఏంటి అవ్వండి, మీరు మ్యారేజ్ చేసుకొని వేరే విలేజ్ వెళ్తే ఇక్కడ డ్రాప్ అయ్యి అక్కడ జాయిన్ అవ్వండి. 18 years అండ్ ఎబో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఒకటి ఏజ్, ఒకటి మ్యారేజ్, ఈ 2 కండిషన్స్ ఉండే.
ఉన్నారా ఎవరైనా ఎస్ఎస్జీలో? మనం గవర్నమెంట్ స్కూల్స్ లో ఏం చేస్తున్నారంటే ఆ రెడ్ చెక్స్ ఉన్నది ఇస్తున్నారు, దానికి మెరూన్ కలర్ క్లాత్ ఇలా పెట్టడం, కోర్ పెట్టడం అలాంటివి కూడా చేస్తున్నారు. సో యూనిఫామ్ కూడా వస్తే నీకు ఆర్డర్స్ కూడా వస్తాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మా స్టాఫ్ సమత అని మేము కలిసి వర్క్ చేస్తాము. మెంబర్స్ గా ఉంటారు. ఐ థింక్, ఐ హోప్ వీలవుతే ఈసారి జాయిన్ అవ్వండి.